అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి ఘటన కలకలం రేపింది. వైసీపీ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు దుండగులు. అంతకుముందు బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపిక భర్త వేణిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మనం ఎవడి కిందో బానిస బతుకులు బతుకుతున్నామన్నారు వేణిరెడ్డి. ఎవడో హైదరాబాద్ లో ఉంటే వాడి కింద మనం బతకాలా అని ఘాటు విమర్శలు చేశాడు వేణిరెడ్డి. ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇదొక్కసారి ఆలోచన చేయండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. మనల్ని మనం పరిపాలించుకోవాలా, లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం, మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి ఘటన కలకలం రేపింది. వైసీపీ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు దుండగులు. అంతకుముందు బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మనం ఎవడి కిందో బానిస బతుకులు బతుకుతున్నామన్నారు వేణురెడ్డి. ఎవడో హైదరాబాద్ లో ఉంటే వాడి కింద మనం బతకాలా అని ఘాటు విమర్శలు చేశారు వేణురెడ్డి. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి ఘటన కలకలం రేపుతోంది. వైసీపీ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు దుండగులు. అంతకుముందు బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మనం ఎవడి కిందో బానిస బతుకులు బతుకుతున్నామన్నారు వేణురెడ్డి. ఎవడో హైదరాబాద్ లో ఉంటే వాడి కింద మనం బతకాలా అని ఘాటు విమర్శలు చేశారు వేణురెడ్డి. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏ సందర్భంలో వేణురెడ్డి వ్యాఖ్యలు చేశారు? దేవి, లేపాక్షి మండలం సిరివరంలో ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ సమన్వయకర్త, హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మనం ఎవడి కింద బానిస బతుకులు బతుకుతున్నాం, ఎవడో హైదరాబాద్లో ఉండే వాడి కింద బానిస బతుకులు బతుకుతున్నాం, మనం బతుకులు ఒక బతుకులేనా అని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసే పరిస్థితి. లోకల్గా మేము ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాం, మాకు అవకాశం ఇవ్వని చెప్పి ఆయన లేపాక్షి సిరివరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు బాలకృష్ణని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ బాలకృష్ణ ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలపైన తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపు క్రితమే వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో, వైసీపీ నాయకులు చెప్తున్నట్లుగా వైసీపీ కార్యాలయంలో కొంతమంది వచ్చి దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని అక్కడున్న వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి. కొంతమంది వ్యక్తులు వచ్చారు, ఆకస్మికంగా దాడి చేశారని చెప్పి ప్రధానంగా వైసీపీ కార్యాలయంలో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. ప్రధానంగా ఎవరు వచ్చారు, ఎవరు దాడి చేశారని దానిపైన స్పష్టంగా రావాల్సి ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇవాళ నుంచి 3 రోజుల పాటు బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పర్యటించాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే అతను బాలకృష్ణ సమావేశం నిర్వహించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే వైసీపీ కార్యాలయంపై దాడి జరగడంపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవి.